ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాకు కొంతమంది యూట్యూబ్లో ట్యాగ్ చేస్తుంటారు, అప్పుడప్పుడు వాటిని దర్శిస్తూ ఉంటాను. దానిలో ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ లైస్ అని అతను ఆమె తెలియదు నాకు. సో వాళ్ళు ఒకటి ట్యాగ్ చేశారు, అది మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఫ్యాక్ట్ చెక్ లైస్. జస్ట్ త్రో దిస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఫేక్ రేషనలిస్ట్ లైక్ సత్యాన్వేషి, టాక్ రేషనలీ, రామ్ పండిత. ఇది వీళ్ళు నాకు ట్యాగ్ చేసి పెట్టారనమాట. అయితే ఏం పెట్టారు దీనిలో అంటే, ఇక్కడ మెడికల్ మెడిసినల్ స్మోక్ ఎలిమినేట్స్ 94% ఆఫ్ ఎయిర్ బోర్న్ బ్యాక్టీరియా. ఇది ఎవరు పెట్టారు అన్నది ఇక్కడ మళ్ళీ ఉంది ఇక్కడ. సో ethnopharmacology analyzed the effects of medical smoke, specifically the combustion of wood and a mixture of odoriferous and medicinal herbs on the airborne pathogens. అంటే వుడ్ మీద మనకి ఈ నెయ్యి ఇలాంటి పదార్థాలు, అందుకని ఓడోరిఫెరస్ అన్నారు అనమాట. అంటే ఇలాంటివి స్మెల్లింగ్, మంచి స్మెల్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి హర్బ్స్. అవి మనం యజ్ఞంలో వేసేవన్నమాట. అవి వేసి బర్న్ చేస్తే ఎయిర్బోర్న్ ప్యాథజన్స్ పోతున్నాయి అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. ద గోల్ వాస్ టు సీ ఇఫ్ న్యాచురల్ స్మోక్ could function as an atmospheric sterilizer. So the findings were significant. The researchers treated a closed room with this medicinal smoke for 1 hour. They found that it did not just mask odors, it decimated the bacteria. Just బ్యాడ్ స్మెల్ని మాత్రమే మాస్క్ చేయలేదు, అది మాస్క్ అంటే ఏంటి, పోగొట్టలేదు, కనిపించకుండా చేయలేదు, బ్యాక్టీరియాను కూడా డెసిమేట్ చేసేసింది. విదిన్ 60 minutes దెర్ వాజ్ ఎ 94% రిడక్షన్ ఇన్ ద బ్యాక్టీరియల్ కౌంట్. 94% బ్యాక్టీరియల్ కౌంట్ తగ్గిపోయిందట, ఏది ఒక గంట లోపల. ఇంకా ఇది చూడండి, దిస్ మోడర్న్ డేటా వ్యాలిడేట్స్ ఏ ప్రాక్టీస్ దట్ డేట్స్ బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. Indigenous cultures worldwide have long used smoke for purification. In India, the Havan ritual involves burning specific herbs to purify the environment, while Aboriginal Australians have performed smoking ceremonies for roughly 60,000 years to ward off bad spirits and cleanse the land. Read the study, Medicinal Smoke Reduces Airborne Bacteria, Journal of Ethnopharmacology 2007. ఇది ఈయన పంపించాడు. థ్యాంక్స్ అండి ఫ్యాక్ట్ చెక్ లైస్ గారు, ప్రమాణంగా పెట్టారు. అయితే నేను నా పేపరు నేను పబ్లిష్ చేసిన దానిలో ఎగ్నాయ సొల్యూషన్ టు ఎయిర్ పొల్యూషన్, దానిలో మీరు చూస్తే లాస్ట్కి 7th రిఫరెన్స్ నేను ఇచ్చింది అదే. ఇది మెడిసినల్ స్మోక్స్, జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీ 2006. సో ఇది 2006, మీరు ఇచ్చింది 2007. సో దేర్ఫోర్ ఇద్దరు కూడా ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్, 2 ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే కనుక యజ్ఞము చక్కటిగా రోగాలను తగ్గించడం లాంటివి చేస్తుందన్నమాట. మాకు అమెరికాలో టెంపరేచర్స్ -10 degrees సెంటిగ్రేడు, -20 degrees సెంటిగ్రేడు, ఇలా మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో బయట కూర్చొని మేము హోమం చేసే పరిస్థితి ఉండదన్నమాట. పోనీ ఇంట్లో చేసుకుందామంటే ఇంట్లో మాకు ఇవి ఉంటాయి, ఏమంటాయంటే ఫైర్ డిటెక్టర్స్ ఉంటాయి, స్మోక్ డిటెక్టర్స్. సో అవి వెంటనే అలారం మోగుతుంది, ఫైర్ ఇంజిన్ పరిగెత్తుకొస్తారు. మన రీసెంట్గా టెక్సస్లో పాపం వాళ్ళు ఎవరో గృహప్రవేశం చేసుకుంటూ గరాజ్లో హోమం చేసుకుంటుంటే పక్కన ఎవరో కంప్లైంట్ ఇస్తే ఫైర్ ఇంజిన్ వాళ్ళు పరిగెత్తుకొచ్చారట. అక్కడ ఏమీ కావట్లేదు, చూసి వాళ్ళు అన్నట్టు ఏం లేదు కదా ఇక్కడ అని అన్నారు. అని ఎనీహౌ ఈసారి ఇట్లా చేసేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి, సో దట్ సంబడి కంప్లైంట్ దెన్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఏదో చెప్పి వెళ్ళిపోయారట. సో అదేంటంటే రేసిజం, కొద్దిగా రేసిజం ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చదు మన ప్రాక్టీసెస్ అవి. సో అలా కొంతమంది చేస్తారు, అది ఫర్ ష్యూర్. కానీ మనం జాగ్రత్తగా ఉంటే వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంపరేచర్స్లో ఈ వింటర్లో ఎంతలో వెళ్ళిపోతుందంటే, మీకు మనకు తెలుసు కదా, మంచు తుఫాన్ అది బ్రహ్మాండ తుఫాన్ వచ్చింది. సో వీ కెనాట్ పర్ఫామ్, హోమం బయట చేయలేము అనమాట. సో చేయదలుచుకుంటే పెద్ద హంగామా చేయాలి దానికి. సో అందుకని ఇండియాలో అదొక బెస్ట్ ప్లేస్ అనమాట. వింటర్లో చేయొచ్చు, సమ్మర్లో చేయొచ్చు, రైనీ సీజన్లో చేయొచ్చు, అన్ని సీజన్లోనూ బ్రహ్మాండ చేసుకోవచ్చు అనమాట. సో అలానే ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. ఈ ఈ నాస్తికులు నాకు కొన్ని మెసేజ్లు పెడుతుంటారు, చూద్దాం, తమాషాగా ఉంటాయి అవి. ఇదిగోండి, ఈయనెవరో రామ పండిట 2.0 అట. సరే, బాగుంది. సో చివరికి నాస్తికులను డబ్బులు అడుగుతున్న వైదికులు, డాక్టర్ వెంకటాచాగంటి గారు.
ఈయన ఒక నాస్తికుడు. సో మన మేమట ఈ నాస్తికులను డబ్బులు అడుగుతున్నామట. ఇగో నాయన రామ్ పాండిఠా, ఒక విషయం గుర్తుపెట్టుకో, నాస్తికుల్ని ఎవరిని అడగట్లేదు, నాస్తికులు మమ్మల్ని అడుగుతున్నారు. ఆస్తికుల్ని ప్రూవ్ చేయండి అని అడుగుతున్నారు. ప్రూఫ్ కావాలంటే మరి డబ్బులు నువ్వే పెట్టుకోవాలి నాయన ఎక్స్పెరిమెంట్కి. ప్రూఫ్ అది మేము చేసాము ఎక్స్పెరిమెంట్స్, రిజల్ట్స్ మేము పబ్లిష్ కూడా చేసుకున్నాము. ఇందాకే ఒకటి చూపించాను కూడా. సో అలాంటివి చాలా చేసాం. మీరు చేయవలసింది ఏంటంటే, మీకు నమ్మకం లేదనుకున్నప్పుడు, మీరు అడుగుతున్నారు అన్నప్పుడు మీరే డబ్బులు వెచ్చించి చూపించాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అడుగుతావు, సరే నీ కోసం అని చెప్పి రామ పండిటా కదా అని చెప్పి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను, నువ్వు ఓకే అని తలాడిచి వెళ్ళావు అనుకుందాం. రేపు పొద్దున ఇంకా తలా తోక లేనివాడు ఇంకోళ్ళు వేస్తాడు, లేచి నాకు ప్రూఫ్ కావాలంటాడు అనమాట. ఎందుకంటే అడుక్కునే బ్యాచ్ కదా ఇదంతా. సో ఈ అడుక్కునే బ్యాచ్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. సో రామ్ పండిట మేము అడగట్లేదు, నాస్తికులు అడుగుతున్నారు ఆస్తికుల్ని, ఇది ప్రూవ్ చేయండి అది ప్రూవ్ చేయండి అని. అడిగేటప్పుడు మీ దగ్గర పైకం ఉండాలి, మీ దగ్గర ధనం ఉండాలి. ఏ ఏ ముష్టోడు పడితే వాడు వచ్చి అడుగుతుంటే ఇవ్వరు దానం. ఓకేనా? సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఏదైనా అడిగితే వెంటనే మేము జవాబు చెప్పాలి. ఏం పచ్చగా ఎగదోసుకో సమాధానం ఇస్తావా? లేదు కదా. నువ్వు ఒక సైంటిస్ట్ న్యూక్లియర్ బాంబుని ప్రూవ్ చెయ్యి అని అడుగు, చేయవయ్యా. అడుగు, ఏ సైంటిస్ట్ న్యూక్లియర్ బాంబు ఉందని ప్రూవ్ చేయని చెప్పు, చేస్తాడేమో చూడు. యాటమ్ బాంబుని ప్రూవ్ చేయమని చెప్పు, చేస్తాడేమో చూడు. ఇలాంటివన్నీ చేస్తాడా? ఏదో బ్లాక్ హోల్ ఉందన్నాడు, ప్రూవ్ చేయమని చెప్పు, చేస్తాడా? ప్రూవ్ చేయలేరయ్యా ఇవి. వాడు థీరీస్ పెట్టారు. ఇక న్యూక్లియర్ బాంబు ఆ జపాన్ మీద వేశారు కదా అంటే, ఏం బాంబు వేశారో ఏందో నీకు తెలుసా? చచ్చి నీకు తెలియదు. నువ్వు వాళ్ళు చెప్పింది నమ్ముతావు, ఎందుకంటే నీకు సమ్మగా ఉంటుంది వాళ్ళు చెప్తుంటే. కాబట్టి రామ్ పండిట, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. న్యూక్లియర్ బాంబు తయారయ్యింది అనడానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉందా? నువ్వు చూపించగలవా ఇప్పుడు? మాకు చూపించు, నాకు కావాలి రామ్ పండిట. యాటమ్ బాంబు న్యూక్లియర్ బాంబు చూపించు. ఓకేనా? నువ్వు చూపించలేవు. నువ్వు ఇప్పుడు అడిగాను, నువ్వు ఎట్లా చూపిస్తావు చెప్పు? నువ్వు చూపించలేవు, నువ్వు చేతకాలు. సరే, ఇంకొక పోస్ట్. ఈ సత్యాన్వేషి, మా బ్రెయిన్ తక్కువ గురువు గారు ఏదో వాగుతున్నారు చూసారా సంస్కృతం గురించి. విశేషం ఏంటంటే, నేను బ్రెయిన్ తక్కువ గురువు గారు అట. నేను ఆయనకి గురువు గారిని, నేను బ్రెయిన్ తక్కువ. నా బ్రెయిన్ తక్కువ గురువు గారిని ఆయనకి. సో ఆ పెద్ద మనిషికి నేను గురువు అట. మరి ఆ పెద్ద మనిషి బ్రెయిన్ ఎంత ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. నాకే బ్రెయిన్ తక్కువ ఉన్నవాడికి ఆయనకి ఎంత బ్రెయిన్ ఉందో. ఇంకా సంస్కృతం గురించి మాట్లాడతాట. డొక్క చించి డోలు కట్టినా ఒక్క అక్షరం ఒక రాదు వాడికి. సో వాడు సంస్కృతం గురించి మాట్లాడుతున్నాడు. సంస్కృతం గురించి మాట్లాడడానికి, దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేయడానికి నువ్వు ఎన్నడన్నా సంస్కృతం నేర్చుకుంటే కదా, ఆ సంస్కృత మంత్రాన్ని నువ్వు పఠిస్తే కదా. నీకు చేత కాంది ఎందుకయ్యా నువ్వు మాట్లాడతావు? ఎవడో గొట్టంగాడి మాట్లాడింది, వాడు మాట్లాడింది, వీడు మాట్లాడింది కాదు. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి, సత్యాన్వేషి, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి మీ జనాలు ఒప్పించు. అంతేకాని ఎవడో చేసిండు, వాడు చేసిండు, వీడు చేసిండు అని కాదు. నువ్వు చేసి చూపించు. ఎందుకు? సంస్కృతం మాట్లాడటమే కదా. నువ్వు మాట్లాడు, సంస్కృతంలో మంత్రాలు నేర్చు, నాకు చూపించు. అప్పుడు నేను చెప్తాను ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ ఒప్పు చేస్తున్నావు నేను చెప్పగలుగుతాను. అది ఏమీ లేకుండా సంస్కృతం మాట్లాడితే లాభం ఉంది అని చెప్పి ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ చేస్తుంటే, నువ్వేమో ఎవడు చేసినా ఏ లాంగ్వేజ్లో ఉంటుందని నువ్వు ప్రూవ్ చేయదలుచుకుంటే ప్రూవ్ చెయ్యి. యూ డూ ఇట్, డూ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండ్ షో. వెన్ యూ కెనాట్ షో, డు నాట్ టాక్ నాన్ సెన్స్. ఇలాంటివన్నీ చెప్పి నీ చేతకాని మూకకి నువ్వు చెప్తూ పోయి వాడు గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్ళి గోతులేస్తాడు అంతే. సో మిగతా వాళ్ళ ఈయన ఫాలో అవుతుంటే, ఈ అసత్యాన్వేషణ మీరు ఫాలో అవుతుంటే మీరు గోతులో పడ్డట్టే 100%. ఇక డౌట్ లేదు. ఎందుకంటే వీడికి ఒక్క ఎక్స్పెరిమెంట్ చేయలేదు, 10th కూడా ఫెయిల్ అయ్యాడు, పాస్ అయ్యాడో లేదో కూడా తెలియదు, డౌటే. ఏదో ఇక మాటలు నేర్చాడు, కొన్ని మాటలు నేర్చి మాట్లాడుతున్నాడు. మాటలు నేర్చిన చిలక ఏమన్నా మాట్లాడుతుందని ఒక సామెత అమెరికాలో ఉంది జాబులు తెచ్చుకోవాలంటే, యు ఫేక్ అంటిల్ యూ మేక్. సో ఫేక్ అనమాట, ఫేక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక సో అలాంటి వాడిని మనం పట్టించుకోకూడదు. సో ఇలాంటి నాకెందుకు పోస్టులు పెడుతున్నావయ్యా? నువ్వు ఏదో నీ జనాభాకి చెప్పుకో, నాకు పోస్టులు పెట్టి లాభం ఏంటి? ఇలాంటివి చేయకూడదయ్యా సత్యాన్వేషి, జ్ఞానం ఉపయోగించు. సరే, ఇంకొకళ్ళు టాక్ రేషనలీ. అబ్బో ఇగో 400,000 years ago ఇన్ కేవ్స్ అట అగ్ని పుట్టించారట. ప్రూఫ్ ఏది? ఈయన ప్రూవ్ చేస్తాడా? టాక్ రేషనలీ నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా?
నువ్వేం చేస్తావు? ఏ సైన్స్ మ్యాగజైనో ఎవడో చెప్పినవో ఎవడో ఊహించినవి వాడు తెలుసుకున్న వాడికి వాడు ఊహ మాత్రమే అది. ఆ ఊహను తీసుకొచ్చి వాడు ఏవో కనిపించినాయి అక్కడ, ఆ కనిపించిన దాన్ని బట్టి ఇక్కడ అగ్ని పుట్టించారని వాడు చెప్పటం, నువ్వు నమ్మటం, ఇవన్నీ జరుగుతోందనమాట. ఇదొకటి పెట్టి రెండో ఫిగర్ ఏం పెడతాడంటే 3100 బీసీలో ఈయన ఈజిప్ట్లో అట అగ్ని పుట్టించారట. అబాబాబాబాబాబా ఎన్నడూ లేదురా బాబు. ఆ తర్వాతట 21st సెంచరీ వేదిక్ రిచువల్స్లో మనం అగ్ని పెడుతున్నాం ఇట్లా. మీకు అసలు ఈ టాక్ రేషనరీకి అసలు వేదిక రిచువల్స్ నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు ఏమీ తెలియదు. ఉత్తి బడపలంతా చేరిపోయి ఇక్కడ ఇలా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. ఇగో వాడికి ఎంత సంతోషం అంటే ఇది సంతోషం 4 lakh years ప్రకారం 3100 ప్రకారం కరెక్టే, కానీ రామాయణంలో జరిగిందన్న దానికి వాళ్ళకి విశేషం ఏంటంటే ఎందుకో ఆ యొక్క వాళ్ళ పాశ్చాత్యుల కంఫర్ట్ వీళ్ళకి ఎందుకంత ఇష్టమో గాడెలో నోస్. నువ్వు కరెక్ట్గా నువ్వు కూర్చొని ఇది ప్రూవ్ చేస్తే ఇది 400,000 సంవత్సరాల క్రితం ఉంది అని నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా? నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా? టాక్ రేషనలీ ఐ ఛాలెంజ్ యూ. నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ప్రూవ్ చేయలేని విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచో ఫిగర్ తెచ్చి పెట్టేసేసి పెద్ద మాట్లాడడానికి సిగ్గు లేదు మీ అందరికీ. ఇలా జనాలను ఎంతకాలం మోసం చేస్తారు? 3100 BC ఈజిప్ట్ అట. ఒక పక్కనేమో వీళ్ళే మాట్లాడతారు 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి మెల్లగా పాక్కుంటూ భారతదేశానికి వచ్చారట. వేరే భారతదేశంలో 75,000 సంవత్సరాల క్రితమే దొరికిన పనిముట్లు ఉన్నాయి. అది మొన్ననే బయటపడ్డాయి కదా. అది చూసి కూడా మీకు సిగ్గు లేకపోతే ఎట్లా మాట్లాడాలి? ఈ ఫారినర్స్ చెప్పే థియరీస్ మీరు నమ్మకండి. అవన్నీ కూడా అబ్సల్యూట్ నాన్సెన్స్ థియరీస్. దానికి అసలు ప్రూఫ్ లేవు. ఒకరోజు 4,000 సంవత్సరాలు అంటాడు, మళ్ళీ ఇంకోటి కనిపించిన తర్వాత కాదు 600,000 సంవత్సరాలు అంటాడు. ఇవి మాట్లాడుతూనే ఉంటాడు. మేము ఎప్పటికప్పుడు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్. యూ డు నాట్ నో వాట్ ఈజ్ రైట్, దెన్ డోంట్ స్పీక్. మన శాస్త్రాలను తప్పు పట్టేవాళ్ళు వీళ్ళు. బహుశా ఇతను క్రిస్టియన్ అయి ఉంటాడు. టాక్ రేషనల్ అనేవాడు పక్కా క్రిస్టియన్, డౌటే లేదు. ఇకపోతే ఇంకో పోస్ట్ ఈ మళ్ళీ థింక్ అబౌట్ హిడెన్ ట్రూత్స్. ప్రపంచంలోన ఎలాంటి క్లిష్టమైన విషయాలు క్లిష్టమైన భాష నేర్చుకున్నా సరే మనుషులకి ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. కానీ మాతృభాషని తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషలో విద్య నేర్చుకొని అభివృద్ధి చెందుతూ సంస్కృతం దేవభాష అని, సంస్కృతం నేర్చుకుంటే తెలివి పెరుగుతుందని, సంస్కృతిని నెత్తిన పెట్టుకుని నిజాయితీ లేని బుర్ర తక్కువ దద్దమ్మలకి నా ప్రశ్న ఏమిటంటే ఇప్పటి నుండి దద్దమ్మలకి నా ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకు సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకు కాలేకపోయారు? సంస్కృతం రాని వాళ్ళు కూడా చాలామంది తెలివైన వాళ్ళు మేధావులు ఎలా అయ్యారు? ఎట్ డాక్టర్ వెంకటాచాగంటి, ఎట్ సత్యాన్వేషి, ఎట్ టాక్ రేషనలీ, ఎట్ రామ్ పండిట, బ్లా బ్లా బ్లా. ఇది విశేషం అన్నమాట. సో ఈయనకి అసలు ఎంత బుర్ర తక్కువ విషయాలు చూడండి. నేను మాట్లాడింది ఏంటి? నా వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూడండి సంస్కృత భాష గొప్పతనం గురించి. నేను ఎక్కడా ఏ విషయం మాట్లాడానో ఆ విషయాన్ని వదిలేసి మిగతావన్నీ మాట్లాడాడు ఈ మనిషి. సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు చాలామంది తెలివైన వాళ్ళుగా ఐన్స్టీన్ ఉన్నాడు, ఇంకెవరో ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు అని చెప్పుకుంటూ పోతే నైనా అసలు తెలివికి అర్థం తెలుసా నీకు? తెలివికి అర్థం తెలుసా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని గురించి ఒకసారి కాసేపు డిస్కస్ చేద్దాం. అసలు తెలివి అంటే ఏమిటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, లెట్స్ సీ. మీ ఇంటి పెరట్లో మీరు ఏదో ఒక చెట్టు పాతిపోతున్నారు, ఒక రాయి దొరికిందండి, కొద్దిగా మెరుస్తోంది. వెంటనే మీకు స్ఫురణకి ఏమొస్తుంది? ఇది వజ్రమేమో అని స్ఫురణ వస్తుంది. వజ్రం గురించి మీరు విన్నారు కాబట్టి, ఒకవేళ చూసుంటే కనుక అదేనేమో అని ఇంకా అనుమానం వస్తుంది. సో వెంటనే దాన్ని టెస్టింగ్ పంపిస్తారు. ఇది తెలివి, అవునా? పంపించి ఆ రాయిని విలువగలదని తెలుసుకుంటారు. ఒకవేళ ఉంటే, లేదు విలువ లేదని తెలుసుకుని పక్కన వేస్తారు. అదే అసలు వజ్రం అంటే తెలియనివాడు, ఏమీ తెలియనివాడు ఆ రాయి గురించి ఏం చేస్తాడు? ఆ రాయి తీసి అవతల పడేస్తాడు, లేదా తీసుకెళ్ళి గూట్లో పెట్టుకుంటాడు. అసలు దాని గురించి ఏమీ తెలియదు, ఏదో మెరుస్తోని తీసుకెళ్ళి పెట్టాడు అంతే. అవునా కదా? ఈ మనుషులు కూడా తెలివి అంటే ఏమిటి? జ్ఞానము. ఏదో పనిముట్లు కనిపెట్టాను, ఒక ఈక్వేషన్ రాశాను, ఇది తెలివి కాదు నాయన. తెలివి అంటే జ్ఞానం. సో ఏది మనకి ఇంపార్టెంట్ లైఫ్లో, ఏది ఇంపార్టెంటో దాన్ని తెలివి అంటారు, దాన్ని సంపాదించడానికి తెలివి అంటారు. అసలు నీకు వేదం అంటే తెలియదు, మంత్రం అంటే తెలియదు, జ్ఞానం అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, మోక్షం అంటే తెలియదు. వీటన్నిటి గురించి తెలుసుకోకుండా నీవు
ఏది తెలివైన పని నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్నావు అనుకో, నీ అంత తెలివి తక్కువవాడు ఇంకోటి లేడు. కాబట్టి తెలివి తక్కువవాడివి నువ్వు. సో తెలివి అంటే ఏమిటి అని తెలియని వాడికి సంస్కృతం గురించి ఏం మాట్లాడతాడు? ఒక్క మొక్క సంస్కృతం రాదు, తెలుగే సరిగ్గా రాదు. అలాంటి వాడికి సంస్కృతం ఏమొస్తుంది? సో అది విశేషం. సో థింక్ రేషనల్లీ అది ఉంది కదా, థింక్ అబౌట్ హిడెన్ ట్రూత్స్ అట. ఒబ్బో, హిడెన్ ట్రూత్స్. థింక్ అబౌట్ హిడెన్ ట్రూత్స్ అయితే కనుక వేదం చదువు నాయన, అప్పుడు నీకు హిడెన్ ట్రూత్స్ బాగా కనిపిస్తాయి. సో ఏదో చెత్త పోస్టులు పెట్టకండి నాకు. నాకెందుకు పెడతావయ్యా? నువ్వు నువ్వు నీ నీ యొక్క జనాభాగా పెట్టుకో. ఓకే, ఏదో గొడవ. టాక్ రేషనల్ ఈయనొకడు మళ్ళీ వచ్చాడు. వేదాంగ నిష్ణాతుడైన మా వెంకట చాగంటి గురువు గారికి నమస్కరించి, అయ్యా దయచేసి ఈ ఋగ్వేద మంత్రము మరియు దాని తర్వాత వచ్చు మంత్రము చదివి తెలుగులో వాటి అర్థాన్ని చెప్పగలరు. ఈ మంత్రం ఆర్య సమాజ స్థాపకుడు శ్రీ స్వామి దయానంద సరస్వతి గారు ఇదివరకు చెప్పి ఉంటుంది. ఇంద్రుని అనుగ్రహంతో ఇదే మంత్రమునకు దాశరథి రంగాచార్య గారు తన గ్రంథంలో వేరొక అర్థమును రాసితిరి. ఇద్దరు గొప్ప సంస్కృత పండితులు ఒకే మంత్రమును ఎలా వేరువేరు అర్థంతో చెప్పుచున్నారు. దయచేసి తెలుగులో చక్కగా ప్రతిపదమునకు అర్థం వివరిస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలరు. ఓం. ఇట్లు మీ నల్గొండ వాసి. టాక్ రేషనలీ. నేను అనుకోవడం నువ్వు ఒక నాస్తికుడువో లేక ఒక క్రిస్టియన్వో ఫర్ దిస్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇలాంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు వాళ్ళే. కరెక్ట్గా పేరు పెట్టుకుని నా పేరు ఇది అని చెప్పుకునేవాడు ఆస్తికుడు. దమ్మున్న వాళ్ళు ఆస్తికులు, దమ్ము లేని వాళ్ళు ఇలా పెట్టుకుంటారు. మొహం కూడా కనిపించకుండా చేసుకుంటుంటారు. సరే, ఎనీహౌ నువ్వు నాకు ఓం అని చెప్పావు కాబట్టి నీకు సమాధానం చెప్పాలి. ఓకే, ఆ ఓం కూడా ఓం అని రాసి మళ్ళీ డాట్ 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 పెట్టి అని రాసు. అది కాదు ఓం. ఈ ఓం ఇక మొదట రాసింది సరిపోతుంది. సరే, ఇది రాసి నాకు ఈ మంత్రానికి అర్థం చెప్పండి అన్నాడు. ఓకే అని ఏదో చెప్పాడు. సరే, ఈ టాక్ రేషనల్లీ నాయన, నీకు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఓకే నేను దానికి సమాధానం చెప్పాను అనుకుందాం, అది కరెక్ట్ అని నీకు ఎట్లా తెలుసు? కరెక్ట్ అని ఎట్లా చెప్తున్నావయ్యా? చెప్పు. ప్రేక్షకులు, వీక్షకులు దయచేసి నన్ను క్షమించండి. నాకు కొద్దిగా దగ్గుగా ఉంది. ఇక్కడ క్లైమేట్ బాగా నెగిటివ్ టెంపరేచర్లో ఉంది. సో అందుకని మాటికి నీళ్లు తాగాల్సి వస్తుంది. సో ఎనీహౌ, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టాక్ రేషనల్లీ నేను మంత్రానికి అర్థం చెప్పానయ్యా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను మంత్రానికి అర్థం చెప్పాను. అది కరెక్ట్ అని నీకు ఎట్లా తెలుసు? నీకు ఆ సంస్కృతం రాదు. నీకేమైనా దివ్య శక్తులు వేదం గురించి తెలుస్తుందంటే తెలియదు. తెలుసుంటే ఇట్లా మాట్లాడవు. ఓకే, తర్వాత ఇప్పుడు దాసరి రంగాచార్యులు గొప్ప పండితుడు అన్నావు. ఎందుకు అనుకుంటున్నావు నాకు తెలియదు. నీ విషయంలో నువ్వు పండితుడు అనుకోవచ్చు, తప్పే ఉంది. ఎవరినన్నా పండితుడు అనుకోవచ్చు, మీకు అభిమానం ఉండొచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన అర్థం కరెక్టు, లేకపోతే మహర్షి దయానంద సరస్వతి ఇచ్చింది కరెక్టు, లేకపోతే నేనిచ్చేది కరెక్టు అని తేల్చుకుందుకు నీ దగ్గర శక్తి ఎక్కడిది? ఇది ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నీకు ఎలా శక్తి ఉంటుంది? మీరు చెప్పండి సార్, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? చూసు ఎలా ఏం చూసుకుంటావు? మంత్రం అర్థం చెప్తావు, ఏం చేస్తావు నువ్వు దాంతో? ఎత్తి కుదేస్తే 2 చేస్తావు, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. నువ్వు ఏం చేయబోతున్నావు? సార్ గురువుగారు అన్నావు, సరే బాగుంది. సో నువ్వు చక్కగా రాయాలి. ఏమనంటే, నాకు ఈమెయిల్‌లో వీడియో చేసి నీ ఫేస్ కనిపించేది చెప్పి, ఇది నా ప్రశ్న సార్, దయచేసి నాకు చెప్పండి సార్, ఇందు మూలంగా నాకు కావాలి ఇది అని చెప్తే నేను దాని గురించి పరిశీలన చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాని మీద పెట్టి మైండ్ పెట్టి దాని అర్థం చెప్పాలి కదా! ఊరికే చెప్పలేం కదా నాయన. అవునా? ఒకటి. నంబర్ 2, నువ్వు దాన్ని కరెక్ట్ అని ఎలా నిర్ణయించుకుంటావు నేను చెప్పిన తర్వాత? లేదు సార్ మీ మీద నాకు నమ్మకం. అలా కుదరదు నాయన. నమ్మకం కాదు. నువ్వు ఒక పాలసీ ఉండాలి నీ దగ్గర. ఇప్పుడు మహర్షి దయానంద సరస్వతి తప్పు చెప్పాడని అనుకోవడానికి, లేకపోతే ఇంకెవరో తప్పు చెప్పాడని అనుకోవడానికి కాస్త అవకాశం ఉండాలి కదా! అసలు ఆ మంత్రానికి మహర్షి దయానంద సరస్వతి అర్థం రాశాడు నీకేట తెలవాలి? లేదా ఆర్య సమాజ్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆర్య సమాజ్ వాళ్ళు చాలా పబ్లిష్ చేస్తారు. డజంట్ మీన్ దట్ ఆ మహర్షి దయానంద సరస్వతి చెప్పాడని. ఆ మహర్షి దయానంద సరస్వతి ఏ చాప్టర్ దాకా చెప్పాడు, మంత్రాలకి ఎక్కడి దాకా అర్థాలు ఇచ్చాడు, ఏ వేదానికి ఎక్కడి దాకా ఇచ్చాడని మాకు తెలుసు. ఆ తర్వాత నుంచి మిగతా వాళ్ళు ఆ పంతాలో కంటిన్యూ చేసుకుని వెళ్ళారు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా నువ్వు అర్థం ఎలా కరెక్ట్ అని తెలుసుకుంటావు? నీకెప్పటికీ తెలియదు. అవునా కాదా? లేదండి నేను ఒక సంస్కృత పండితుడి దగ్గరికి తీసుకెళ్ళి నేను చూపిస్తాను, ఆయన చేత ఒప్పిస్తాను అంటే, ఓ పని చేయాలి అప్పుడు.
ఆయన్ని తీసుకొచ్చి నాతో పాటు డిబేట్ చేయించేసి, సింపుల్ స్టోరీ. ఓకేనా? అప్పుడు ఆ మంత్రానికి ఇద్దరం కూర్చొని మల్లగుల్లలు పడి కుస్తీ పడి దాని అర్థాన్ని చెప్తాం, సరిపోతుంది. ఏమంటావు? అలా కాకుండా నీవు ఏదో ఊహించుకొని ఏదో తప్పు పట్టాలనే ప్రయత్నం చేస్తే అది సబబు కాదు నాయన, సబబు కాదు. ఎందుకంటే ఒక మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయి అంటే ఉంటాయి నాయన. ఎందుకు ఉండవు అంటే ఎందుకుండవు, ఉంటాయి. ఉండాల్సి అయితేనే ఉంటాయి అవి. ఓకేనా? సో టాక్ రేషనల్లీ. ఫస్ట్ యూ ఫస్ట్ యూ థింక్ రేషనల్లీ. ఓకే? ఏంటంటే ఒక మంత్రానికి అర్థం ఉంటుందా, అనేక అర్థాలు ఉంటాయా అంటే అనేక అర్థాలు ఉంటాయి నాయన. ఎందుకంటే భాష అది, అది అలంకారాలు ఉంటాయి, శ్లేషాలంకారం అని ఉంటుంది. ఒక పదానికి అనేక అర్థాలు కానీ ఒక వాక్యానికి అనేక అర్థాలు కానీ ఉంటే దాన్ని శ్లేషం అంటారు. సో సారీ, దాన్ని శ్లేషాలంకారం అంటారు. శ్లేషాలంకారం వచ్చినప్పుడు ఋగ్వేదం మొదటి మంత్రానికి నేను 30 మిలియన్ అర్థాలు చెప్పాను. నా వెబ్సైట్లో పెట్టాను, నువ్వు చూసుకోవచ్చు. దాంతో డిబేట్ చేయాలంటే నేను రెడీ. ఓకే? దేనికన్నా డిబేట్ చేసే ముందు ఆ జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ ఉండాలి. జ్ఞానం లేని వాడితో మేము ఏం చెప్తున్న లాభం ఏంటి? ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ పెద్దది రాశాను నేను, రాసి దాన్ని సాల్వ్ చేసి చూపిస్తున్నాను. మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. నీలాంటి తిక్క తిక్క ప్రశ్నలు వేసేవాడికి ఏం అర్థమవుతుంది చెప్పు? సో ఏది పడితే అది మాట్లాడద్దు. ఓకే? సో వేద మంత్రాలు అనేవి చాలా అది కఠినమైనవి. దాన్ని ప్రాసెస్ చేయాలి, డీకోడ్ చేయాలి అంటే నీకు అనేకమైన శాస్త్రాల్లో ప్రవేశం ఉండాలి. శిక్షాశాస్త్రంలో ప్రవేశం ఉండాలి. శిక్షాశాస్త్రంలో అక్షరాల్ని, ఆ వర్ణాలని ఎలా పలకాలి అని తెలుసుకోవాలి. దాంతోపాటు అష్టాధ్యాయి వ్యాకరణం, ఇది ఏ పదం, ఇది క్రియాపదమా లేకపోతే నామవాచకమా, విశేషమా, విశేషణమా, లేకపోతే ఇంకొకటి అని తెలుసుకోవడానికి వ్యాకరణం రావాలి కదా నాయన. తర్వాత పలికేటప్పుడు ఇలానే పలకాలి, ఎలా పలకాలి, అనుద్దాత ఉదాత్త స్వరితాలతో పలకాలి. సో అవన్నీ తెలిసిన వాళ్ళు సమాధానం ఇచ్చేది అది. అలా సమాధానం ఇస్తేనే అది కరెక్ట్. మరి అవన్నీ చెప్పాలి అంటే నీకు ఆ పాండిత్యమా లేదు, అర్థం చేసుకునే కెపాసిటీ అంతకంటే లేదు. కానీ ఏదో నోటుకొచ్చింది ఫ్లూలో మాట్లాడుతున్నావు నువ్వు. అర్థమైంది? అట్లా మాట్లాడద్దు. నేను అది ఫ్లోలో కాదు, ఫ్లూలో మాట్లాడుతున్నావు నువ్వు. యూ హ్యావ్ టు టాక్ రేషనల్లీ, యూ హ్యావ్ టు థింక్ రేషనల్లీ. సో ఏది పడితే అది మాట్లాడకండి. ఎవడో రాసేసాడు, తాత్పర్యం రాసేసాడు అంటే కరెక్ట్ నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? హౌ? మీరు ఖండించచ్చు కదా సార్ అంటే, ఎన్ని పుస్తకాలను ఖండిస్తుంది ఇప్పటికే, ఖండించి తలనొప్పి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఖండిస్తున్నా. ఇప్పుడు నేను తప్పునైనా అలా చేయకూడదు, ఎవడో రాసింది చేయకూడదు. ఓకే, లేదు సార్ పోనీ అయితే మీరు అర్థం అన్ని డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఏం చేస్తావు అది కూడా చెప్పు. ఓకే, ఇది అడుగుతావు, రేపొద్దున ఇంకోటి అడుగుతావు. నేను ఒక 10 గంటలు కూర్చోబెట్టి ఆ మంత్రానికి అర్థాన్ని తయారు చేసి నీకు చెప్పాను అనుకుందాం. ఇట్లా వీడియో చేయడానికి ఇంకో 2-3 గంటలు బట్టి దాన్ని చెప్పాను, మొత్తం టైప్ చేసి మా స్క్రీన్ మీద చూపించి అన్నీ చెప్పాను. ఆ తర్వాత నీకు ఎట్లా అది కరెక్ట్ అని తెలవాలి? సో అందుకని థింక్ రేషనల్లీ బిఫోర్ యూ టాక్ రేషనల్లీ. ఓకే? సో నువ్వు అడిగిన ప్రశ్న అదే కదా, ఇంకేమైనా ఉందా చూద్దాం. సో టాక్ రేషనల్లీ గారు, ఇదిగో మీరు అడిగింది ఇది. సో ఇట్లు మీరు నల్గొండ వాసి అన్నారు, బాగుంది. మీరు నల్గొండ వాసి పేరు కూడా చెప్పుకున్న పరిస్థితిలో ఉంది. ఈ దౌర్భాగ్యానికి రావద్దు నాయన. ఏది చేసినా సరే పేరు చెప్పుకొని, మీ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు, ఆ పేరు చెప్పుకునే ధైర్యం ఉండాలి. అది నిజమైన వ్యక్తి యొక్క లక్షణం. పేరు చెప్పుకోను, మొహం చూపించను, దొంగ మాటలన్నీ మాట్లాడతాను, నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను, ఇవి తప్పు నాయన. ప్లీజ్, ఆ సత్యాన్వేషణ చూసి మీరు నేర్చుకుంటున్నారు. ఇట్లాంటి దరిద్రాలు పట్టించుకోకండి. అతను ఒక దొంగ, మీరు ఒక దొంగ తయారైతే ఎట్లన్నట్టు? ఫేస్ చూపించండి. యా నాకు తెలిసింది ఇది, నేను మాట్లాడుతున్నా అని చెప్పి దర్జాగా మాట్లాడండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పురుష లక్షణం. అది పురుష లక్షణం అంటే మళ్ళీ మగవాళ్ళ లక్షణము స్త్రీ లక్షణం కాదు కాదు, అందరి లక్షణం అది. పురుష లక్షణం అంటే ఏంటి? పురుషుడు అంటే అదొక గొడవ. సరే, సంస్కృతం రాదు కాబట్టి నేను చెప్పలేను. సో ఇది మీరు తెలుసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా, ఈ దొంగ పనులు చేయకండి, నాకు ట్యాగ్ చేయకండి.
మీకు ఏదైనా కావాలంటే ఒక వీడియో ఫార్మాట్లో ప్రశ్నలు చూస్తున్నారు కదా, అలా మీరు కూడా వీడియో ఫార్మాట్లో నాకు ప్రశ్న పంపించి అడిగితే నాకు మనస్కరించి చెప్పదలుచుకుంటే నేను చెప్తాను, లేకపోతే లేదు. కాబట్టి దయచేసి మహర్షి దయానంద సరస్వతిని తిట్టడం లేకపోతే ఇంకెవరిని తిట్టడం ఇవన్నీ ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. నీకా రాదు సంస్కృతం, నీకా అర్థం కాదు. ఒక్కడిని కరెక్టు ఇంకోటి తప్పు అనుకోవడానికి నీ దగ్గర ఛాన్సే లేదు. లేనప్పుడు ఎందుకు అనుకుంటున్నావు? లేదు వాడు చెప్పాడు వీడు చెప్పాడు నువ్వు నమ్ముతున్నావు. నమ్మకం వేరు, సైంటిఫిక్ ఎవిడెన్స్ వేరు. దయచేసి అర్థం చేసుకోండి. నమ్మకం వేరు నాయన. అలాంటి మాటలు మాట్లాడకండి. ఓకే, ఒకడు శివుడు గొప్ప, ఒకడు విష్ణు గొప్ప, లేకపోతే ఇంకోళ్ళు బ్రహ్మ గొప్ప, లేకపోతే ఇంకోళ్ళు లక్ష్మీదేవి గొప్ప, లేకపోతే ఇంకోళ్ళు శక్తి గొప్ప, ఇలా అనుకుంటూ పోయారు అనుకోండి, వాళ్ళ విషయాలు అవి. కానీ మీరు కూడా అట్లా తయారవుతున్నారు. ఇలాంటి మూఢత్వం నుంచి బయటికి రండి. ఫస్ట్ వచ్చి మీరు ట్రూత్, యాక్సెప్ట్ ద ట్రూత్, సత్యం గ్రహించండి. సత్యం గ్రహించకుండా ఇష్టం వచ్చిన పనులు చెయ్యకండి. ఓకే, దాని మూలంగా మీరు రోజు రోజుకి అవిద్యలో కూరుకుపోతున్నారు, ఇంకా మూర్ఖత్వంలోకి వెళ్తున్నారు, ఇంకా పట్టుదలగా ఇంకా దరిద్రంలో చేరిపోతున్నారు. అరే తాగద్దురా, సిగరెట్ తాగద్దురా పోతావు అంటే తాగుతూనే ఇంకా తాగి చూపిస్తే నేను బతికే ఉంటా అని చెప్పి ఇంకా తాగుతున్నాడు అనుకోండి, ఇష్టం. కానీ అది ఎంత నాశనం చేస్తున్నాడు, చుట్టూ వాతావరణం నాశనం చేస్తున్నాడు. వాడు వదిలిన స్మోక్ ఇంకోటి పీలిస్తే వాడికి ఎంత నాశనం అవుతాడు. ఇది సెకండరీ స్మోకర్స్ ఆర్ మోర్ డేంజరస్. వాళ్ళ పాపం లైఫ్ చాలా డిఫికల్ట్. సో అందుకని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మాటలు మానేసి ప్రాక్టికల్గా ఉండండి. నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలవాలి నాయన. సత్యం గ్రహించడానికి మీకు ఇది తెలవాలి. ఇందాక ఆయన ఎవరు రామ పండిట మేము డబ్బులు అడుగుతున్నాం నాస్తికుల్ని. అవునయ్యా, మీరు మమ్మల్ని అడుగుతున్నప్పుడు ప్రూఫ్ అడుగుతున్నప్పుడు మేము డబ్బులు అడుగుతున్నాం. డెఫినెట్లీ నువ్వు ప్రూఫ్ కావాలి అంటే నువ్వు డబ్బులు స్పెండ్ చేయాలి, లేకపోతే నేను చెప్పింది ఒప్పుకోలేదు లేదు. దట్స్ ఇట్. అంతేకాని పిచ్చి మాటలు మాట్లాడకు. మీరు ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ చేసింది నాస్తికులే. సో గుడ్డి గుర్రంలాగా ఏం తిరుగుతుంటారా మీరు? ఎక్కడ తిరుగుతుంటారో అర్థం కాదు. సరే ఉంటానండి. ఇంకా ఇలాంటి ట్యాగులు ఏమొస్తాయో తెలియదు, అసలు ఎప్పుడు చూడండి, ఎప్పుడు సడన్గా చూస్తూ ఉంటారు. సో ఫ్యాక్ట్ చెక్ లైస్ గారు చాలా మంచి పాయింట్స్ పెట్టారు. నేను ఆల్రెడీ దాన్ని రిఫర్ చేశాను. 2019లోను 2020లోను పబ్లిష్ అయింది పేపర్ ఆల్రెడీ. దానిలో నేను ఇచ్చారు ఒక రిఫరెన్స్. సో అది అదనమాట. ఉంటానండి, అందరికీ నమస్కారం.